ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానం పలుకుతూ పార్వతీపురం ఐటీడీఏ వద్ద అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం. పాల్గొన్న గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆగస్టు 9వ తేదీన జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద గల అడవి తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆదివాసీలతో కలిసి సందడిగా ఐటీడీఏకి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ అడవి తల్లి విగ్రహానికి ఐటీడీఏ పీఓ ఎస్ సేతు మాధవంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలాభిషేకం చేశారు. అడవి తల్లికి పూజలు చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ఆహ్వానం పలికారు. ప్రపంచ నాగరికతకు మూలపురుషులు ఆదివాసీలేనని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానం పలుకుతూ గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద అడవితల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి గిరిజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని అడవితల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ శుక్రవారం నాడు జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముందు రోజు అడవితల్లికి పూజలు చేసి ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. ఆదివాసుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. గిరిజనుల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని అందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు. తొలుత గిరిజన సంఘాల నాయకులు సాదర స్వాగతం పలుకుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఐటీడీఏ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేతుమాధవన్ మాట్లాడుతూ గిరిజనులు అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఏ మురళీధర్, పలు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరల్డ్ ఆదివాసీ డే, ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో రేపు రాబోయిన ఆదివాసీ దినోత్సవం కోసం మేము అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా ఒక ట్రెడిషన్, మన అడవి తల్లికి పిఓ ఆఫీస్లో ఆ విగ్రహానికి మేము మంచిగా గౌరవించి ఇవాళ అది మన ట్రెడిషనల్గా ఫాలో చేసి మేమందరం కూడా పాలాభిషేకం కూడా చేసేసి మన కోరికలు ఏమేమి ఉన్నాయో అడవి తల్లికి సమర్పించడం జరుగుతుంది. సో ఇవాళ మేము కూడా అందరూ దీంట్లో ఒక భాగంగా పాల్గొంటున్నాము. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మొదటి ఎక్స్పీరియన్స్. సో అందరికి కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.